దీప నా రూమ్ లోకే వెళ్ళింది అని గ్రాని చెప్పింది. బయట బావ మాటలు వింటుంటే వైరా దొరికిపోయాడని అర్థమవుతోంది. వైరా దొరికిపోతే బావ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడో, నేను దీంట్లో ఉన్నాను అనుకుంటున్నాడు. మరి ఎవరి రక్తం ఎలాంటిదో అన్న మాట ఎందుకు వచ్చింది? అది నా గురించి అన్నాడా, కాశీ గురించి అన్నాడా, లేదా నా గురించి కాశీ నిజం చెప్పడం వల్ల అన్నాడా? కాశీ నిజం చెప్పడు. వాడి మీద నమ్మకం ఉంది. వైరాని నేను మోసం చేస్తున్నట్టే నన్ను వైరా మోసం చెయ్యొచ్చుగా. ఎందుకైనా మంచిది ఒకసారి వైరాకి కాల్ చేసి మాట్లాడితే మంచిది. సార్ పెన్సిల్. జోస్న ఫోన్ చేస్తుంది, కాల్ కట్ చేసింది ఏంటి? ఎందుకు ఫోన్ చేసిందో మనమే చేద్దాం. ఇది బావ మొబైల్. బావకి నా మీద అనుమానం వచ్చింది. అందుకే దీపతో మొబైల్ నా గదిలో పెట్టించాడు. వైరా ఏ చేస్తున్నాడు? ఇప్పుడు నేను బావతో నేరుగా గొడవ పెట్టుకోవడం కంటే బావకి అనుమానం రాని విధంగా వచ్చిన అవకాశాన్ని వాడుకోవడం మంచిది. రికార్డ్ అవుతుందిగా, అవ్వని. బావా, నీ తెలివితేటలు నీకుంటే నా తెలివితేటలు నాకున్నాయి. హలో, ఎవరు కాల్ చేసింది? ఏదో కొత్త నెంబర్ నుంచి కాల్ చేసినట్టు ఎవరని అడుగుతావేంటి? నేను వైరాని. వైరానా? మీరు నాకెందుకు ఫోన్ చేశారు? అరే జోస్నా గారు, ఏమైంది మీకు? మీరే నాకు ఫోన్ చేశారు. లిఫ్ట్ చేసే లోపు కాల్ కట్ అయింది. నేను కాల్ బ్యాక్ చేశాను. లుక్ మిస్టర్ వైరా, నువ్వు ఎంత ట్రై చేసినా మా కంపెనీలో అడుగు పెట్టలేవు. నేనా? ఏంటి, నా కంపెనీ పరువు పోయిందా? మా మావయ్య తప్పు చేసినంత మాత్రాన రెస్టారెంట్ మూసేస్తావనుకుంటున్నావా? నేను జ్యోత్స్న రెస్టారెంట్ సీఈఓగా లేకపోవచ్చు, కానీ అది మాత్రం నాదే. డబ్బుతో కొనాలని చూస్తే ఇక్కడ కంపెనీని అమ్మడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అలాగే నీలాంటి వాళ్ళు ఎంత మంది వచ్చినా, ఏం చెయ్యాలని ట్రై చేసినా జ్యోత్స్న రెస్టారెంట్ పరువు ఎవరెస్ట్ శిఖరంలా నిలబడే ఉంటుంది. నువ్వు మమ్మల్ని అడ్డుకోలేవు. మరొకసారి ఇంకెప్పుడు నా కంపెనీ జోలికి రావడానికి ట్రై చేయకు. వచ్చిన సమస్య నుంచి ఎలా బయటపడాలో, మళ్ళీ దీన్ని నెంబర్ 1 పొజిషన్ లోకి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు. మరోసారి ఇలాంటి కాల్ చేసావంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. హలో హలో హలో. ఏంట్రా ఇది? ఇంతకు ముందు మన ఇద్దరం పార్ట్నర్స్ అని చేతులు కలిపింది. నేనేమో సీఈఓని అరెస్ట్ చేసి స్టేషన్ లో కూర్చోబెట్టాను. ఇప్పుడు ఫోన్ చేసి ఏం సంబంధం లేనట్టు మాట్లాడుతుంది. బాసు, ప్లేట్ ఫిరాయించినట్టుంది. వాళ్ళ నమ్మొద్దని ముందే చెప్పాను బాసు, మీరే నా మాట వినలేదు. వైరా ఎప్పుడు ఎవరిని గుడ్డిగా నమ్మడు. నా జాగ్రత్తలో నేనుంటాను. జోస్నా చెప్తేనే ఫుడ్ కల్తీ చేయించాను. ఆ నిజం బయట పడుతుందని భయపడేలా మాట్లాడుతుందేమో. నో ప్రాబ్లం. వైరాకేం చేయాలో ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు బాసు? జోస్నా ఏంటో మనకు అర్థమైంది కదా, మనం ఏంటో జోస్నాకు చూపిద్దాం. రే వైరా, ఇదంతా నేను తప్పించుకోవడానికి ఆడుతున్న నాటకం రా. ఇప్పుడు నీతో మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. ఇక్కడ బావ ఫోన్ లో కూడా రికార్డ్ అవుతుంది. కల్తీ ఫుడ్ కేసులో ఇక నా హస్తం లేదని నమ్మడానికి ఈ ఒక సాక్ష్యం చాలు. జోష్ను మళ్ళీ వచ్చేలోపు వెళ్ళిపోవాలి. ఏంటి వంటలక్క గారు, ఈ టైంలో నా రూమ్ లో ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తుంటే ఏదో వెతుకుతున్నట్టున్నారు. ఏం వెతుకుతున్నారు? నిజాన్ని ఎక్కడ పోగొట్టుకున్నావు? అది తెలియకే వెతుకుతున్నా. దొరికిందా? దొరికిందనే అనుకుంటాను. అనుకోవడానికి దొరకడానికి మధ్య చాలా తేడా ఉంది దీప. చేపలు పట్టడానికి వల వేస్తారు. చేప వలలో పడుతుంది, కానీ వల నీటిలో ఉన్నంత వరకు చేపకి చిక్కుకున్నాను అన్న సంగతి తెలియదు. ఎప్పుడైతే ఆ వల నీటిలో నుంచి పైకి లాగుతూ ఉంటారో చేపకి అర్థమవుతుంది. ముందు కంగారు పడుతుంది, తర్వాత భయపడుతుంది, ఆ తర్వాత తను చిక్కుకుపోయానని అర్థం చేసుకుంటుంది. కానీ తప్పించుకోలేదు. మీ జన్మ చేపలాంటిది అమ్మాయి గారు. అంతా అయ్యాక అని తెలియదు. నీ వల్ల చేప పడుతున్నట్టవా? పడింది అనుకుంటున్నాం. జాగ్రత్త దీప, కడుపుతో ఉన్నావు కదా. ఇలా వల వేయడాలు, నిజాన్ని వెతకడాలు మానేసి వంటగదిలో కూర్చుని వంట చేసుకుంటే నీకే మంచిది. నాకెందుకో ఈసారి జాగ్రత్త నీకు చెప్పాలనిపిస్తోంది. తప్పులేదు దీప, జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే నీ వల్ల ఎవరికైనా నష్టం కలగచ్చు. పాపం శ్రీధర్ మావయ్య నువ్విచ్చిన ఐడియాతో అన్ని పోగొట్టుకుని స్టేషన్ లో కూర్చున్నాడు. ఈసారి పోగొట్టుకోవడం బావ వంతు కావచ్చు, లేదా నీ వంతే కావచ్చు. అలాగే అమ్మాయి గారు, ఎవరేం పోగొట్టుకుంటారో చూడాలని మీకు కోరికగా ఉన్నట్టుంది. మీ కోరిక త్వరలోనే తీరుతుంది. అక్కడ బావ, ఇక్కడ నువ్వు, ఇద్దరు సరిపోయారు. ఆట మొదలు పెట్టింది నేనే దీప. మధ్యలో మీరొచ్చి ఆట మారుస్తానంటే ఎలా? మీరు చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉండండి. సాక్ష్యాలు దొరకవు, ఆధారాలు దొరకవు. శ్రీధర్ మావయ్య జైలుకు వెళ్లకుండా బావ ఆపలేడు. నాకు తెలియకుండా ఏదో సాధించేసావనుకుంటున్నావు కదా, నేను దాంట్లో ఏముందో నీకే తెలుస్తుంది. ఏంటి బావా,
మనం అనుమాన పడిన దానికి జోష్న మాట్లాడిన దానికి సంబంధమే లేదు. అంటే జోష్నకి మావయ్య గారు అరెస్ట్ అవ్వడానికి సంబంధం లేదా? లేదు మాతల, సడన్ గా ఫుడ్ కల్తీ జరగటం, మా నాన్న అరెస్ట్ అవటం, కాశీ జాబ్ రిజైన్ చేయటం, అదే రోజు కాశీకి వేరే కంపెనీలో జాబ్ రావటం, ఇవి జరగటానికి అన్నిటికంటే ముందు నువ్వు నాకు విషయం చెప్పావు చూడు. జోస్నా గదిలో నుంచి కాశీ రావటం చూశాను అని. కాశీని తన రూమ్ లోకి పిలిపించుకొని జోష్న మాట్లాడింది. అవును బావా. నాన్న అరెస్ట్ అవటానికి, కాశీ సాక్ష్యం చెప్పడానికి, కాశీ జోస్నను కలవటానికి, జోస్నకి వైరా కాల్ చేయడానికి ఏదో సంబంధం ఉంది. ఇదంతా వాడే చేసుంటే ఎలా సస్పెక్ట్ చేస్తాం? ఓకే, నువ్వు అన్నట్టు వైరా ఫుడ్ కల్తీ చేశాడు అనుకుందాం. రిజెంట్ సీఈఓ పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు కాబట్టి కాల్ ఎవరికి చేయాలి? అంతకంటే పై పోస్ట్ లో ఉన్న వాళ్ళకి చేయాలి. యువర్ రైట్. అంటే కాల్ దశరథ్ మామయ్యకి చేయాలి, హ్మ్. లేదా చైర్మన్ కాబట్టి తాతకి చేయాలి. హ్మ్. వీళ్ళిద్దరికీ కాకుండా ఏ పోస్టు లేని జోస్న కాల్ వచ్చిందంటేనే ఏంటి అర్థం? పైగా జోస్న మాట్లాడిన మాటలన్నీ మన కోసం మాట్లాడినట్టే ఉన్నాయి. అంటే జోస్నకి తన మాటల్ని రికార్డ్ చేసే మొబైల్ తన గదిలో ఉందన్న విషయం కాల్ మాట్లాడటానికంటే ముందే తెలుసు. అందుకే చాలా తెలివిగా తనకి ఈ కేసుకి ఏ సంబంధం లేదని మనం అనుకునేలా మాట్లాడింది. మరి కాశీకి వచ్చిన డబ్బులు ఎవరిచ్చుంటారు? జోస్న ఇచ్చి ఉండొచ్చు. ఇస్తుందా? జోస్న అవకాశవాది, అంతే తెలివైంది కూడా. శత్రువుని చంపాలంటే అతని నమ్మకం మీద దెబ్బ కొడుతుంది. నాన్న నమ్మకం ఎవరు? కాశీ. కానీ కాశీకి, జోస్నకి, ఫుడ్ కల్తీకి, వైరాకి, జాబ్కి, అడ్వాన్స్కి ఏదో కనెక్షన్ ఉంది పా. అది మనకి తెలుస్తుంది కదా. మనం అనుమానిస్తున్నామని జోస్నకి అర్థమైపోయింది. అందుకే నేను కావాలనే సాక్ష్యాలు ఆధారాలు దొరికాయి, తొందరలోనే నేరస్తుల్ని పట్టుకుంటాం అన్నట్టే చెప్పాను. అలా నేను భయపడితే తను సేఫ్ గా ఉందో లేదో చెక్ చేసుకుంటుంది. అలా చెక్ చేసుకునే క్రమంలో ఎవరికి కాల్ చేస్తుందో మనకి తెలిస్తే జోస్నని పట్టుకోవటం చాలా ఈజీ అనుకున్నాను. కానీ రికార్డింగ్ లో వైరా కాల్ చేసినట్టు ఉంది. నా అంచనా ప్రకారం కాల్ కాశీకి వెళ్ళాలి, కానీ కాశీ ప్రస్తావనే లేదు. నాకైతే వెంటనే ఏం చేయాలో క్లారిటీ లేదు, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో క్లారిటీ ఉంది పా. తొందరపడ్డావు బావా. నాన్నని తీసుకొస్తానా నమ్మకం మాటిచ్చాను దీపా. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. ఏం జరుగుతుందో నాకు తెలియదు. నేనైతే వెళ్తున్నాను, నువ్వు జాగ్రత్త. హ్మ్. ఎవరితో ఏం మాట్లాడదు. నీ బావేడని ఎవరైనా అడిగితే పెట్రోల్ కొట్టించడానికి వెళ్ళాడని చెప్పు. మరి నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఓ పెద్ద మనిషిని కలవడానికి. అతనితో మాట్లాడితే ఏ నిర్ణయం తీసుకోవాలో తెలుస్తుంది. ఉంటాను దీపా. అతను జాగ్రత్తగా చూసుకో. అమ్మకేం కాదు, నువ్వు జాగ్రత్త. నాకేం కాదు, నువ్వు జాగ్రత్త. బావిప్పుడు వైరాన్ని కలవడానికి వెళ్తున్నాడా? ఏదైనా మాట్లాడాలనుకుంటే ఇంటికే రావచ్చు కదా, మరి నన్నెందుకు బయటికి రమ్మనడం? నీలాంటి పెద్దవాళ్ళని బయటే కలుసుకోవాలి కాశీ. నేను పెద్దవాడిని ఏంటి బావా? పెద్దవాడివే, నేను డ్రైవర్ని, నువ్వు జనరల్ మేనేజర్. నాలాంటి డ్రైవర్ 5 లక్షలు సంపాదించాలంటే కనీసం 1 సంవత్సరం పడుతుంది. కానీ నీకైతే ఒక్క రోజు కూడా పట్టలేదు కదా. అది జాయినింగ్ అడ్వాన్స్ బావా. అలాంటి గ్రేట్ ఆఫర్ వచ్చింది నీకే కదా. నీ టాలెంట్ ని గుర్తించే గొప్ప గొప్ప వాళ్ళంతా నీ వెనకే ఉన్నారు. నా వెనక ఎవరున్నారు బావా? అది నువ్వే చెప్పాలి. ఎవరు లేరు బావా. ఇంకోసారి అడుగుతున్నాను, చెప్పు. ఎవరు లేరు బావా. అయితే మరో పెద్ద మనిషిని కూడా కలవటానికి వెళదాం పద. ఎవరు బావా అది? వైరా, వెళదాం పద. వైరా ఎవరు బావా? ఎందుకు ఇంకా నా ముందు నటిస్తావు? బావా నువ్వు ఎప్పుడైతే మా నాన్నకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పావు, నీ మీద అప్పుడే అనుమానం వచ్చింది. ఎందుకు వదిలేశానో తెలుసా? నీ మోహన్ చూస్తే నాకు నా చెల్లెలు గుర్తొచ్చింది. కారణం తెలియకుండా నిన్ను దోషం చేయకూడదు అనుకున్నాను, కానీ దొరికావు. మా నాన్నని మోసం చేయాలని నీకు ఎలా అనిపించింది? వైరగాడితో చేతులు కలిపి నువ్వు సాధించింది ఏంటి? వాడెవడో నీకు తెలియదు కదా. వాడికి మా తాతకి శత్రుత్వం ఉంది. మా తాత కుటుంబం మీద పగ తీర్చుకోవడానికే వాడు బతుకుతున్నాడు. ఇదేవి తెలియకుండా వాడు విసిరిన బిస్కెట్కి నువ్వు తోక ఊపుకుంటూ వెళ్ళిపోయావు. జోస్న రికమెండ్ చేసింది కదా, చెప్పు. ఇంకెందుకు దాయటం? అవన్నీ వదిలే బావా. నీకు అసలు విషయం తెలిసిపోయింది కదా, నన్ను క్షమించేసే. క్షమించే అంత చిన్న తప్పు కాదు నువ్వు చేసింది. నేను వైరా దగ్గర పంపించింది జోస్నే కదా. అవును బావా. మరి నాతో ఎందుకు చెప్పలేదు? ఏం చెప్పుకోవాలి బావా? నన్ను అసలు మనిషిలాగా చూసారా మీరు? నేను జాబ్ పోగొట్టుకుని ఇంట్లో కూర్చుంటే అందరూ ఏదో ఒకటి అనేవాళ్లే, పనికి రాని సలహాలు ఇచ్చేవాళ్లే. చివరికి నన్ను డ్రైవర్ని చేశారు. ఏం చేయాలో తెలియక అన్ని మౌనంగా నోరు మూసుకొని భరించాను. బయటికి వెళ్ళిపోవడానికి ఏదైనా దారి దొరికితే బాగుండు అనుకున్నాను. అదే టైంలో జోస్ నాకు హెల్ప్ చేసింది. నేను వైరా దగ్గర చేరాను. ఇద్దరు కలిసి మా నాన్నని ముంచేశారు, అంతే కదా. వెరీ గుడ్ కాశీ, వెరీ గుడ్. నీలో ఇంత మార్పును చూసిన తర్వాత నీకేం చెప్పినా అనవసరమని అర్థమైంది. ప్రస్తుతానికి ఇంతకు మించిన క్లారిటీ అవసరం లేదు. మనం ఇంకా లేట్ చేయకుండా వీళ్ళ పెద్ద మనిషిని కలుద్దాం పదా. మనకి ఇంకా చాలా పనులు ఉన్నాయి. బావ ఎవరిని కలవడానికి వెళ్తున్నాడో ఏంటో. మేడం గారి బ్లడ్ శాంపిల్స్ ని ఒక స్పెషలిస్ట్ కి పంపించాలనుకుంటున్నాను. పక్క రిపోర్ట్స్ ఎలా వస్తాయో నీకు భయంగా ఉంది. అమ్మ గురించి ఆలోచిస్తున్నట్టున్నాడు. చిన్నయ్య గారు ఏంటమ్మా? కాఫీ తీసుకురమ్మంటారా? వద్దమ్మా. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయండి?
రిపోర్ట్స్ ఏంటి? సుమిత్రమ్మ గారు మీరు టెస్ట్లు చేయించుకున్నారు కదా, ఆ రిపోర్ట్స్ అండి. ఏంటమ్మా నువ్వు? నేనే మర్చిపోయిన ఒక విషయాన్ని నువ్వెందుకు గుర్తుపెట్టుకుంటావు? కడుపుతో ఉన్న వాళ్ళు ఎప్పుడు నచ్చింది తింటూ హ్యాపీగా ఉండాలి. నీకేం తినాలనిపిస్తుందో చెప్పు, ఇప్పుడే తెప్పిస్తాను. ఇంటి పని మనిషి సంతోషం గురించే ఇంతలా ఆలోచించే మీరు ఇంటి ఇల్లాలి ఆరోగ్యం గురించి మర్చిపోయానంటే ఎలా నమ్ముతానండి? సుమిత్రమ్మ గారి ఆరోగ్యం గురించి మీరు ఆందోళన పడుతున్నారని నాకు తెలుసు. కార్తీక్ చెప్పాడా? మీరు బావతో చెప్తుంటే నేను విన్నాను. అమ్మకేం కాదు నాన్న. అమ్మా జ్యోత్స్న, అమ్మకేం కాదు నాన్న. అమ్మా జ్యోత్స్న, చిన్న గారు సుమిత్రమ్మ గారికి ఏం కాదు అని చెప్తుంటే జోష్న అంటున్నారేంటి? ఏం లేదమ్మా. కొంతమంది ఓదార్పు, ప్రేమగా ఇచ్చే ధైర్యం వాళ్ళలో వెలితిని గుర్తు చేస్తుంది. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళకేమైనా గాయాలైనా జ్వరం వచ్చినా మనం 1-2 సార్లు ఎలా ఉంది నాన్న అని అడుగుతాము. ఏం తింటావు నాన్న అని బుజ్జగిస్తాం. నీకేం కాదురా అని ఒక ధైర్యాన్ని ఇస్తాం. తల్లిదండ్రులకు ఒక వయసు అయిన తర్వాత అలాంటి పలకరింపుని, అలాంటి బుజ్జగింపుని, అలాంటి కొంత ధైర్యాన్ని పిల్లల నుంచి ఆశిస్తాం. ఇది బలహీనత అంటే కాదు, మన వాళ్ళ మీద మనం పెంచుకున్న ప్రేమ. పిల్లలేం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండే తండ్రి సడన్ గా ఆగిపోయి ఓ చోట కదలకుండా కూర్చుండిపోయాడంటే ఇలా దగ్గరకొచ్చి ప్రేమగా చెయ్యేసి ఏం కాదు నాన్న అని ఒక్క మాట చెప్తే అది డాక్టర్ ఇచ్చే మెడిసిన్ కంటే ఎక్కువగానే పనిచేస్తుందమ్మా. ఇంతకు మించి మేము కోరుకునేది ఏముంటుంది? నువ్వు నా చెయ్యి మీద చెయ్యి వేసి ధైర్యం చెప్తుంటే కొన్ని క్షణాలు ఇలా కూతురు కనిపించిందమ్మా. తను కూడా నీలాగే వచ్చి మాట్లాడితే బాగుండు అనిపించింది. వచ్చింది జ్యోత్స్న కాదు నువ్వని తెలిసిన తర్వాత అసలు నువ్వే నా కూతురు పోయి ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. నేను నీ కూతుర్నే నాన్న. కొంతమంది ఊరికే ఒక మాట అంటుంటారు, పోయిన జన్మలో నీకు రుణపడిపోయి ఉంటాను, అందుకే ఈ జన్మలో మనం మళ్ళీ కలిసాము అంటారు. ఆ మాటే నిజమైతే నువ్వు మాకు రుణపడిపోమ్మా. వచ్చే జన్మలో అయినా కూతురుగా పుడతావేమో. ఈ జన్మలోనే పుట్టాను నాన్న. అయినా మనం అనుకుంటాం కానీ కొన్ని జరగవు అమ్మా. పిల్లలు పుట్టాలంటేనే అదృష్టం ఉండాలంటారు. పుట్టాలంటేనే కాదమ్మా, వాళ్ళ ప్రేమను పొందాలన్నా అదృష్టం ఉండాలి. కూతురు